ఉండడానికి కృషి చేస్తానని రక్షామకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని నేనేమో గొప్పగా వాళ్ళ ఆఫీసర్లకు బాధ్యత ఇచ్చిన తర్వాత అక్కడ అంతా కూడా చాలా గొప్పగా పనిచేస్తాను జరుగుతుంది నా ఆలోచన. కానీ మొన్న నాకు ఇద్దరు ముగ్గురు బెనిఫిషియల్ వచ్చినాక ఏం చెప్పారంటే నేనేమో సీరియస్ గా మీరు ఎందుకు వాళ్ళ ఆఫీసర్తో కరెక్ట్ పనిచేస్తలేరు కమిషనర్ గారు కంటే కమిషనర్ గారు వాళ్ళ ఆఫీసర్ దగ్గర ఈ రాక ఇల్లు వచ్చాయి. మీ వార్డుల్లో ఏవైతే ఇండ్లు మంజూరైందో మంజూరైనటువంటి వాళ్లకు కట్టుకోవడానికి డబ్బులు లేని కారణంగా మంజూరీ పత్రాలు తీసుకొని అవి అట్లనే ఉన్నాయి. 45-50 రోజుల తర్వాత మంజూరీ పత్రాలు తీసుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోకపోతే మొదలు పెట్టుకోకపోతే ఆటోమేటిక్ గా మనకి క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మన లక్ష్యం ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఇల్లుని ఆ లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ గా పెట్టడానికి డబ్బులు లేనటువంటి సమయంలో ఒక్కొక్క గ్రూపుకు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు మనం బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నప్పుడు వాస్తవంగా ఈ యొక్క డ్వాక్రా సంఘాలు అప్పు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసి తిరిగి కట్టాలా సరే అది లోపలికి పోతే డిస్కషన్ అంతా డైవర్షన్ అవుతుంది కాబట్టి నేను నా దిక్కుపోను. మీ దగ్గర కట్టుకున్నటువంటి గ్రూపులు ఉంది. ఇంకో సమస్య ఏంటంటే గ్రూపులో ఎందరైతే ఉన్నారో అందరికీ ఇల్లు మంజూరు కాలేదు. అందరికి ఇల్లు మంజూరు అయితే ఈజీ ఉండే ఏమని ఒకరిసారి సంఘం పేరుగా లోన్ తీసుకుంటుంటే మనిషికి 1 లక్షలు 2 లక్షలు వాళ్ళకి ఇప్పిస్తుంటే 2 లక్షలు అంటే వాళ్ళ దీంట్లో దొమైతుంది. కానీ సమస్య ఏమైతే అంటే ఇద్దరు గ్రూపులు ఉన్నటువంటి 2-3 మాత్రమే ఇల్లు వచ్చినాయి. ఆ 2-3 మాత్రమే 1-2 లక్షల రూపాయలు అవసరం ఉన్నది. ఈ 3కి మంచికో 1 లక్షల రూపాయలు మనం లేపిద్దామనంటే మిగతా సభ్యులంతా వాళ్ళకేం కలుపునప్పుడు ఉండదు. మాకేం వచ్చేది ఇల్లు ఆడుకుంటున్నారు కదా మాకేమైనా ఇల్లు వచ్చినాయా అనేది పెద్ద రెస్పాన్స్ ఇవ్వకపోతుంది. నేను నా ఒపీనియన్ మీరు ఏ రకంగా కన్విన్స్ చేస్తారు ఎదుటోళ్లకు మన సంఘం నుంచి వాళ్ళకు లేపి ఇవ్వాలా ప్లస్ వాళ్ళ బిల్ వచ్చంటే దీంట్లోనే దొరయ్యేటట్టు మనం దాంట్లో ఏదన్నా యాక్షన్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతున్నది ఈ ఆధార్ లింక్ పేమెంట్ వల్ల ఈ బ్యాంకులు అయితే వాళ్ళకు మీరు అనుకున్న మీ ట్రాన్సాక్షన్ అవుతున్నటువంటి బ్యాంకులు కాకుండా వేరే బ్యాంకులో కూడా వాళ్ళకి డబ్బులు పడతాయి. సహజంగా వాళ్ళు మరి మీకు బిల్లు అమౌంట్ ఇప్పిస్తే మీరు లేపుకుని అంటే కడతారు కదా అనేది ఆ రకంగా వాళ్ళని కన్విన్స్ చేసి ప్రతి ఒక్క గ్రూప్ లో అసలు ఇండ్లు ఎందరికి వచ్చింది ఒక్కొక్క గ్రూప్ లో వాళ్ళ ఇండ్లు వచ్చినాయా లేవు. ఇండ్లు వచ్చిన గ్రూప్ ఏదైనా ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి మిగతా విడతలలో మీకు కూడా ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తే ఆ డబ్బు మనం మంజూరు చేసుకునే వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఇల్లు పని మొదలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ 10-15 ఇళ్లలో ఇండివిజువల్గా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ప్రభుత్వ సహాయం ఇక్కడ కూడా రాలేదు. ఇది ఒక గొప్ప అవకాశం వచ్చింది. సరే మిగతా ఎవరికి వచ్చింది ఏమొచ్చింది అది మిగతా మనం దాని గురించి చర్చ కన్నా మంజూరైనటువంటి వాళ్ళ ఇళ్ళని మనం పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. దాంట్లో మీ పాత్ర ఎందుకు కీలకం అంటే మిగతా వాళ్ళు ఏవైనా మార్కెటిస్తారు ఇంకో వాళ్ళ ఆఫీసర్ అయినా ఏదో మార్కెటిస్తారు ఫోటో క్యాప్చర్ చేస్తారు ఇంకేదో చేస్తారు కానీ డబ్బు అడ్వాన్స్ గా సమకూర్చి ఇచ్చేటటువంటి వ్యవస్థ ఎక్కడ కూడా లేదు. నేను అయినా కమిషనర్ గారు అయినా అడిషనల్ కలెక్టర్ గారు అయినా ఎవరిమైనా కూడా మేము డబ్బు ఇవ్వలేదు. డబ్బు ఇప్పించేటటువంటి పాత్ర మీకే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే పాజిటివ్ కాదు. నేను గెలకన్నా ముందు నేను ఏమనుకున్నా నేను గెలిచిన తర్వాత ఆదిలాబాద్ ప్రధానమంత్రిని తీసుకురావాలని ఆశతోని ఆ మాట మనసులో గెలిచిన తర్వాత ప్రధానమంత్రి గారికి మేలు పెట్టి సార్ నేను 3 సార్లు ఓడిపోయి 4వ సారి గెలిచినా నువ్వు ఆదిలాబాద్కు రావాలి వెనకబడ్డ ప్రాంతం కొంత మంచి జరుగుతుంది అని అంటే ఆయన దగ్గర తీసుకొని నన్ను అనుకొని ఒక శాల కలిపి టీకే ఆజాందా అని చెప్పి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చెప్పిన దేశ ప్రధానమంత్రి వస్తున్నారు మీరు రావాలన్నా బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారికి పాత పరిచయం వల్ల ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2వసారి ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఆదిలాబాద్ ఇద్దరిని కూర్చోబెట్టి అడిగిన మీరు ఇద్దరు ఉన్నారు నా ఆదిలాబాద్కి కావాలా నా ఆదిలాబాద్కి ఇబ్బంది ఉన్నది నా ఆదిలాబాద్ వెనకబడ్డటువంటి ప్రాంతం అంటే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు మా మనిషికి ఏమేం కావాలో నువ్వు అని సహకరించాలా నేను ఢిల్లీకి వెళ్ళి ఇచ్చేటి అని నేను ఇస్తా అని చెప్పి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలా చేస్తాను నేను అంటే చాలా మంది నగింది. ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్ దాకా పోతుంది సగం సీట్లు ఖాళీ ఉంటున్నాయి. ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ వస్తుందా ఏమున్నది ఆదిలాబాద్ అని అన్నారు. కానీ బరాబర్ పోయినాం ఇవాళ ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ తెచ్చుకున్నాం. మొన్న 700 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయమని కూడా జీవో వచ్చింది. ఇంకొక 6 నెలల సంవత్సరం లోపు ఎయిర్పోర్ట్ పనులు కూడా ప్రారంభమైంది. అంటే మనం ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ నేను ఇక్కడ ఉన్నా రేపు ఇంకెవరు రావు
ఎల్లుండి ఇంకెవరో రావు. కానీ నలుగురికి మంచి చేసింది మాత్రం అది ఎప్పటికీ ఉంటుంది. దయచేసి మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉందని నేను 800 కోట్లు యూసీఎఫ్ ప్రాజెక్టు కొరకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక 5-6 సార్లు వెళ్ళాను. ఇలా నేను బీజేపీ ఎమ్మెల్యే. సహజంగా రాజకీయాల్లో ఏం ఆలోచిస్తారు? మన పార్టీ ఎమ్మెల్యే కాదు కదా, మన ఎందుకు ఇద్దామనుకోండి. నేను ఏ వేషజాలకు రాజకీయాల గురించి ఆలోచించలేదు. నేను పోయి ముఖ్యమంత్రికి 4 సార్లు దండం పెట్టి అడిగినా నా కావాలని. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెచ్చే బాధ్యత నాది అని. ఇలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనైనా కూడా ఇలా ఆదిలాబాద్కు మంచి జరుగుతుంది కదా. ఇది ఒక మనం అనుకుంటేనే సాధ్యమవుతుంది కదా. నేను ఎందుకు ఇంత మీకు ఓపెన్గా జనరల్ రివ్యూ కాకుండా ఇంత నేను మీకు రిక్వెస్ట్ చేసి ఈ విషయాలను చెప్తున్నానంటే మీకు అర్థం కావాలన్నటువంటి ఆలోచనతోనే చెప్తాను. కానీ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎవరన్నా కేర్లెస్ చేస్తే ఉద్యోగాలు లేక వేల మంది రోజు బయట ఉన్నారు. ఉద్యోగాలు లేక చాలా మంది వేల మంది కూడా బయట ఉన్నారు. మనకు వచ్చింది ఉద్యోగం, మన బాధ్యత. కాబట్టి ఎక్కడ కూడా కేర్లెస్ చేస్తే దాని పరిణామం కూడా ఆ రకంగానే